వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత్పై పాకిస్తాన్ మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్కు చమురు కష్టాలు మొదలయ్యాయి. దేశంలో కేవలం 7 రోజుల నిల్వలే ఉన్నాయన్నారు పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి మాలిక్. కానీ భారత చమురు నిల్వ వ్యూహానికి పాకిస్తాన్ మంత్రి సలాం కొట్టారు. ఈ 70 రోజులకు సరిపడా చమురు భారత్ వద్ద సిద్ధంగా ఉందన్నారు మాలిక్. పాకిస్తాన్ కేవలం వాణిజ్య నిల్వలను నమ్ముకోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సరఫరా ఆగితే వారం రోజుల్లోనే పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్తుందంటూ కూడా మంత్రి కామెంట్ చేశారు. ప్రధానంగా ఇండియాను చూసి నేర్చుకోవాలని సొంత దేశం పాకిస్తాన్ మంత్రి మాలిక్ కౌంటర్ విసరడం మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. పాకిస్తాన్లో సంచలనంగా మారుతుంది మంత్రి యొక్క వ్యాఖ్యలు. ప్రధానంగా పాకిస్తాన్ మంత్రి మాలిక్ చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు భారతదేశం యొక్క సామర్థ్యం, భారతదేశం యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి వ్యూహం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనవసరమైనటువంటి వాటి మీద ఫోకస్ పెట్టడం, నిల్వ సామర్థ్యం మీద అంతగా శ్రద్ధ పెట్టకపోవడం, మరి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి మాలిక్ యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? స్వదేశం పైన విరుచుకుపడుతున్నాయి, పక్కనే ఉన్నటువంటి ఇండియా పైన మాత్రం పూర్తి స్థాయిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి వైరం కనబడుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడైతే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైందో ఇరాన్ వర్సెస్ అమెరికా అలాగే ఇజ్రాయెల్, ఈ 3 దేశాలకు సంబంధించి ఈ 2 దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ లో చమురు కొరత, ముఖ్యంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇతరత్ర చమురు ఉత్పత్తులకు సంబంధించి కొరత అనేది భారీగా ఉంది. అదేవిధంగా ధరలను కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి. దీనివల్ల అక్కడ సామాన్యులు కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అటు హార్మోజ్ జలసంధికి వెళ్లి పెట్రోల్ కూడా అంటే ఈ చమురు నిల్వలను కూడా స్మగ్లింగ్ చేసుకుని తెచ్చుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ లో ముఖ్యంగా అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం కానీ అక్కడ దేశంలో నెలకొన్నటువంటి అంతర్గత పరిస్థితులు కానీ వీటన్నిటి కారణంగా చమురు కొరత అనేది ఎక్కువైపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. అలాగే అసలు కనీసం ధరలు పెరిగినా సరే లభ్యత అనేది లేదు అనేది అక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. అంటే ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్ లో ఒక నిమిషం అంటే మనం పాకిస్తాన్ గురించి కొంత అక్కడ జరిగేటువంటి రవాణా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే, పాకిస్తాన్ లో భారత్ మాదిరిగా రైల్వే వ్యవస్థ పటిష్టంగా లేదు. వాళ్ళు అక్కడ పాలకులు కూడా దానికి సంబంధించి పెద్దగా దృష్టి సారించలేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రక్కుల మీదనే ఎక్కువగా వాళ్ళు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటి వాడకం కారణంగానే వాళ్ళు ఎక్కువగా కొంత ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చమురు రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఓల్డ్ టెక్నాలజీ. దీనివల్ల వాళ్ళు ఎక్కువగా చమురు కంటే కూడా శుద్ధి చేసిన వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ పాకిస్తాన్కి. ఇదే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. అదే అసంతృప్తిని తాజాగా అలీ పర్వేజ్ మాలిక్ అనేటువంటి పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ పెట్రోలియం శాఖ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మాకు భారత్ లాంటి పరిస్థితులు లేవు. భారత్ వద్ద 60 నుంచి 70 రోజులకు సరిపడా భారీ వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం ఒక్క సంతకంతోనే వాళ్ళు తమ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయగలరు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే పాకిస్తాన్ వద్ద ఏ విధమైనటువంటి వ్యూహాత్మక చమురు నిల్వలు లేవు అంటూ కూడా ఆయన అంగీకరించినటువంటి పరిస్థితి. కానీ వెంకట్, మంత్రి యొక్క వ్యాఖ్యలు మొత్తం చూసుకున్నప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి లోపాలు మాత్రమే కాదు, యుద్ధ నివారణ కోసం పాకిస్తాన్ ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు నేతృత్వం కూడా వహిస్తుంది. దాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్లో స్వయంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రే ఆ లోపాలని బయటపెట్టారంటే అక్కడ పరిస్థితి తారస్థాయిలో మనకు అర్థమైపోతుంది. సో ప్రత్యామ్నాయాలపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఎప్పటికన్నా పాకిస్తాన్. వాళ్ళు ప్రత్యామ్నాయాల మీద ఫోకస్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ముందు ఆర్థికంగా బలంగా ఉండాలి. అదేవిధంగా అతను ఒక మాట మాట్లాడాడు, భారత్ దగ్గర అంటే భారత్ ఇంధన భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉందనేటువంటి మాట మాట్లాడాడు. అంటే 3.69 కోట్ల బ్యారెల్స్ నిల్వ సామర్థ్యం కలిగినటువంటి అండర్ గ్రౌండ్ స్టోరేజ్ సౌకర్యాలను భారత్ నిర్మించుకుంది. ఇది అత్యవసర సమయాల్లో భారత్ కు కొండంత అండగా ఉంటుంది. కానీ ఇది పాకిస్తాన్ కు లేదు. పాకిస్తాన్ వీటి నిర్మాణాల మీద దృష్టి సారించలేదు అనేది అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా చమురు రిఫైనరీలకు సంబంధించి ఏవైతే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రిలయన్స్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, భారత్ పెట్రోలియం కానీ, మిగిలిన ఏదైతే సంస్థలు ఉన్నాయో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్టుగా, కాలానికి తగ్గట్టుగా వాళ్ళ చమురు రిఫైనరీలను అప్డేట్ చేసుకుంటూ వచ్చారు, అత్యాధునికంగా మార్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళల్లో
రైస్ మిల్లులు చూస్తే ఒకప్పుడు రైస్ మిల్లులు చాలా డిఫరెంట్ గా ఉండేవి. ఈ రోజు చూసుకుంటే చాలా కొత్తగా టెక్నాలజీతో మోడర్న్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ ఆ టెక్నాలజీని అంటే వాళ్ళు తీసుకోవడానికి కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ వాళ్ళు ముందుకు రాలేదు. అదే చమురు సంస్థల మీద భారం పెంచడానికి కూడా భారం పెరగడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు అక్కడ జనాభా పెరుగుదల కూడా పాకిస్తాన్ ప్రధాన మైనస్ గా మారింది. అదే ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెట్ లో చూసుకున్నా సరే అక్కడ క్రికెట్ మ్యాచ్లకు వెళ్లకుండా 2 స్టేడియంస్ లోనే వాళ్ళు మ్యాచ్లు నిర్వహించడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే పాకిస్తాన్ కు అంటే ఈ చమురు నిల్వల విషయంలో అక్కడ సొంత ప్రభుత్వంతో పాటుగా అక్కడ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మీరన్నట్లుగా పాకిస్తాన్కి అంతర్గత పరంగా కూడా ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, పాకిస్తాన్ ముందస్తుగా నిర్ణయాలు తీసుకోకపోవడం కానివ్వండి, సో పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తప్పులుగా ఉండడం కానివ్వండి, మొత్తం కూడా పాకిస్తాన్కు విధానపరమైనటువంటి వ్యవస్థను నిర్వహించడంలో కూడా లోపాలు బట్టబయలు చేస్తుంది. భారత్ పైన పాకిస్తాన్ మంత్రి ప్రశంసల వర్షం కూడా తాజాగా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. పశ్చిమాసియా యుద్ధంతో పాకిస్తాన్కు చమురు కష్టాలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. దేశంలో కేవలం 7 రోజుల నిల్వలే ఉన్నాయంటూ కూడా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి మాలిక్ స్పష్టం చేశారు. కానీ భారత చమురు నిల్వ వ్యూహానికి పాకిస్తాన్ మంత్రి ప్రశంసల వర్షం కురిపిస్తూనే సలాం కొట్టినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. 70 రోజులకు సరిపడా చమురు భారత్ వద్ద సిద్ధంగా ఉందంటూ కూడా మాలిక్ ప్రశంసలు జల్లు కురిపించారు. పాకిస్తాన్ కేవలం వాణిజ్య నిల్వలను నమ్ముకోవడం పట్లే మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే సరఫరా ఆగితే వారం రోజుల్లోనే పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్తుందంటూ కూడా మంత్రి కామెంట్ చేశారు. సో ఇండియాని చూసి నేర్చుకోవాలంటూ కూడా సొంత దేశానికి మాలిక్ హితవు పలికారు. ఓవరాల్గా పాకిస్తాన్లో మంత్రి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి.